Hello guys, welcome to our channel. Myself Charan from StartBuild. So today I want to discuss with you some fresh and new topic called HTML. So HTML అంటే ఏంటి? అంటే HTML అంటే Hypertext Markup Language అన్నమాట. So these topics are covered in this video. Let us see what are the topics are going to do. Okay, introduction to HTML, structure of HTML, HTML tags, starting and ending tags, HTML elements, nested HTML elements, HTML empty tags. Okay. Now we are discussing each and every one in detail. Okay, so first introduction to HTML. Here we have the first and foremost thing is here we have the one question. Okay, what is HTML? So HTML అంటే ఏంటి? HTML stands for Hypertext Markup Language అని చెప్తూనే ఉన్నాం. అసలు హైపర్ అంటే ఏంటి, మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? HTML అనేది రెండు రకాలుగా డివైడ్ అయింది అనమాట. ఒకటి హైపర్ టెక్స్ట్ అనేది, ఇంకొకటి వచ్చేసి మార్కప్ లాంగ్వేజ్. ఫస్ట్ హైపర్ టెక్స్ట్ వచ్చేవాటికి హైపర్ టెక్స్ట్ అంటే ఏమంటే హైపర్ లింక్స్ ఎప్పుడైనా పేరున్నారా? హైపర్ లింక్స్ మనం ఎప్పుడైనా వెబ్సైట్స్ లో వెళ్ళినప్పుడు చిన్న బ్లూ కలర్ లో అవి అండర్లైన్ చేసింది బ్లింక్ అవుతా, క్లిక్ చేస్తే బ్లింక్ అవుతుంది, దాన్ని హైపర్ లింక్ అనమాట. దాన్ని ఒకసారి క్లిక్ చేసామంటే అది నెక్స్ట్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. దాన్ని హైపర్ లింక్స్ అంటాం. సో ఇక మార్కప్ లాంగ్వేజెస్. అసలు మార్కప్ లాంగ్వేజెస్ అంటే ఏంటివి? మార్కప్ లాంగ్వేజెస్ అనేటివి రెండు రకాలు. ఒకటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఓకే, సో స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటివి? ఒకటి HTML, CSS, జావా స్క్రిప్ట్, VB స్క్రిప్ట్ అని మనకు చాలా ఉన్నాయన్నమాట. ఓకే, ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ మనం యూజ్ చేసుకొని వెబ్ పేజెస్ ని డెవలప్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనకు తెలిసింది C++, పైథాన్, జావా. ఇవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. మనం ఎప్పుడైతే ఇక్కడ మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పాము, దాన్ని చూసుకొని వెబ్ పేజ్ క్రియేట్ చేస్తామని చెప్పాము. ఆ వెబ్ పేజ్ రన్ కావాలంటే ఏముండాలి? కస్టమర్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ప్రోగ్రామ్ అనేది రన్ కావాలి. కాబట్టి ఆ ప్రోగ్రామ్ ఏదైనా ఉండొచ్చు, C ఉండొచ్చు, C++ ఉండొచ్చు, జావా ఉండొచ్చు, పైథాన్ ఉండొచ్చు. ఇప్పుడు నౌ ట్రెండింగ్ ఏది ఉందంటే పైథాన్ ఉంది. పైథాన్ యూజ్ చేసుకొని బ్యాక్ ఎండ్ లో మనం వెబ్ పేజెస్ ని క్రియేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ చూడండి, HTML డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద వెబ్ పేజెస్. చూడండి, HTML ని యూజ్ చేసుకొని మనం వెబ్ పేజెస్ యొక్క స్ట్రక్చర్ డిజైన్ చేయొచ్చు అనమాట. ఒకటి మనకి వెబ్ పేజెస్ అంటే మనకి 3 రకాలు ఉన్నాయి. ఒకటి స్టాటిక్ వెబ్ పేజెస్, డైనమిక్ వెబ్ పేజెస్, సర్వర్ పేజ్ అనేసి. ఇప్పుడు స్టాటిక్ వెబ్ పేజెస్ అంటే ఏంటివి? ఇప్పుడు మనం ఏదైనా స్టాటిక్ వెబ్ పేజెస్ లో మనం ఏదైనా కోడ్ రాసాము అంటే దాన్ని మనం చేంజ్ చేయొచ్చు, కానీ చాలా డిఫికల్ట్ అనమాట. చాలా అంటే చాలా డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక మన రైల్వే వెబ్సైట్ చూసినట్టయితే అది ఎప్పుడు పోయినా మనకు ఒకటే రకంగానే కనబడుతుంది. అది స్టాటిక్ వెబ్ పేజ్ అనమాట. దాన్ని మారిస్తే చాలా మొత్తం ఎక్కడైతే రాసో ఆ కోడ్ అంతా నువ్వు చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. డైనమిక్ వెబ్ పేజెస్కి వచ్చేపాటికి అదంతా అవసరం లేదు. మనం డైనమిక్ వెబ్ పేజెస్ లో కోడ్ ని బ్లాక్స్ గా రాస్తాం అనమాట. ఆ బ్లాక్ గా రాయడం వల్ల మనకి ఎక్కడైతే కోడ్ చేంజ్ చేయాలి అనుకుంటామో అక్కడ మాత్రమే చేంజ్ చేసుకుంటాం వెళ్ళేసి. అప్పుడు మనం ఎప్పుడైనా వెళ్ళచ్చు. 1 month చేంజ్ చేయొచ్చు, 1 week చేంజ్ చేసుకోవచ్చు, డే టు డే కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. నెక్స్ట్ ఏంటి? సర్వర్ పేజ్ అనమాట. సర్వర్ పేజెస్ అంటే ఏంటి? నథింగ్ బట్ డేటాబేస్. డేటాబేస్ అంటే ఏమి? మనకి ఏంటి? మొత్తం డేటా అంతా మనకి డేటాబేస్ లో స్టోర్ అయ్యేదాన్ని మనం డేటాబేస్ అంటాం. ఈ డేటాబేస్ అనేది ఎలా మేనేజ్ చేస్తామంటే బై యూజింగ్ ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, చూడండి, నెక్స్ట్ పాయింట్ ఏంటి? HTML అనేది 5th వెర్షన్ అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ 5th వెర్షన్ ఉందన్నమాట. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. చూడండి, వై లర్న్ HTML. అసలు HTML ఎందుకు చదవాలి? HTML ఎందుకు చదవాలంటే చూడండి, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు లెర్న్ HTML ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ వెబ్సైట్స్. నువ్వు వెబ్సైట్స్ కనుక బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా HTML చదవాలంట. యూ కాంట్ బిల్డ్ వన్ ఇఫ్ యూ డోంట్ నో HTML బికాస్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రీరిక్విజిట్స్ ఇన్ లెర్నింగ్ అదర్ లాంగ్వేజెస్ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. ఓకే, అసలు ఎందుకు HTML అనేది ఇంత పాపులర్? ఎందుకు HTML ని యూజ్ చేయాలంటే, ఇప్పుడు నువ్వు CSS ఫైల్ని HTML అటాచ్ చేయొచ్చు, జావా స్క్రిప్ట్ ఫైల్ని HTML అటాచ్ చేయొచ్చు. కానీ జావా స్క్రిప్ట్ అంతా పోయి CSS తీసుకుపోయి జావా స్క్రిప్ట్లోనూ అటాచ్ చేయలేవు. ఆ అటాచ్ చేసే ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అది HTML. అందుకే HTML చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. చూడండి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్ అనమాట. ఇంపార్టెంట్ టాపిక్ ఆల్సో. స్ట్రక్చర్ ఆఫ్ HTML లో మనకి ఏమి అంటే, అసలు స్ట్రక్చర్ నిజంగా అంత ఇంపార్టెంట్ అంటే స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒకసారి నువ్వు స్ట్రక్చర్ నేర్చుకున్నావు అంటే మనకి తెలిసిన ట్యాగ్స్ అన్ని ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. అలా తెలిసినప్పుడు నీకు కోడ్ అనేది చాలా ఈజీగా రాసేయగలవు. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఒక్క లైన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా అనేసి. ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ డాక్ టైప్ HTML ఉంది. ఫస్ట్ లైన్
అసలు డాక్ టైప్ HTML అంటే ఏంటివి? మనకి డాక్యుమెంట్స్ ఉంటాయి, కానీ ఇక్కడికి పర్టికులర్ డాక్యుమెంట్ అనేది HTML ఫైల్లో ఉందని చెప్పడానికి మనం ఇక్కడ డాక్ టైప్ HTML అనేది వాడినాం. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏముంది, HTML ఓపెనింగ్ ట్యాగ్ ఉంది, ఆ తర్వాత HTML క్లోజింగ్ ట్యాగ్ ఉంది అనమాట. మనకి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అనేసి, అవి అలానే రాయాలన్నమాట. ఇక్కడ అవి కూడా HTML ఓపెనింగ్ ట్యాగ్ ఉంది, HTML క్లోజింగ్ ట్యాగ్ ఉంది. ఈ HTML ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో మనకి 2 ట్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి హెడ్డింగ్ ట్యాగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్, బాడీ ట్యాగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, ఈ హెడ్డింగ్ ట్యాగ్ లోపల మళ్ళీ మీరు కొన్ని ట్యాగ్స్ రాయొచ్చు అనమాట. లైక్ మెటా ట్యాగ్ అనేసి, స్క్రిప్టింగ్ ట్యాగ్ అనేసి, ఆ తర్వాత టైటిల్ ట్యాగ్ అనేసి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, టైటిల్ ట్యాగ్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు బాడీ ట్యాగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం బాడీలో ఏదైతే రాస్తామో అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ హెడ్ ట్యాగ్ లో రాసిన, టైటిల్ ట్యాగ్ లో రాసినవి మనకి ఎక్కడ, టైటిల్ ట్యాగ్ లో రాసిన ఎక్కడ ఉపయోగపడతాయి, మనకి అప్పర్ సైడ్ ఆఫ్ ద బ్రౌజర్ లో జస్ట్ మనకి టైటిల్ లెక్క కనబడతాయి. ఓకేనా? ఇప్పుడు మనకి బాడీ ట్యాగ్ ఉంది, బాడీ ట్యాగ్ లో మనకి H1 ట్యాగ్ రాయొచ్చు, P ట్యాగ్ రాయొచ్చు, ఇంకోటి లింక్స్ రాయొచ్చు, ఇంకా చాలా ట్యాగ్స్ రాయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఎందుకు చెప్పాం కదా, దీన్ని మనం విజువల్ స్టూడియో కోడ్లో పోయేసి అసలు ఎలా రన్ అవుతుంది, అసలు టైటిల్ ట్యాగ్ ఎక్కడ విజువల్ అవుతుంది, టైటిల్ ట్యాగ్ ఎక్కడ అవుట్పుట్ వస్తుంది, బాడీ ట్యాగ్ రాసినప్పుడు ఎక్కడ అవుట్పుట్ వస్తుంది చూద్దాం. ఓకేనా? లెట్స్ మూవ్ ఆన్ టు ద విజువల్ స్టూడియో కోడ్. సో ఇక్కడ మనకి చిన్నగా కనబడుతుంది కదా, అది ఫైల్ క్రియేట్ చేసుకోవడానికి, ఇక్కడ ఇది ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు నాకు ఫోల్డర్ అవసరం లేదు కాబట్టి ఫైల్ మాత్రం క్రియేట్ చేసుకుంటున్నా. సో నేను స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి పేరు structure.html అని పెడతా. అసలు structure.html అనేది ఎందుకు వాడాలంటే అది HTML ఫైల్ కాబట్టి HTML వాడాలి. ఒకవేళ అది CSSలో నువ్వు CSS కోడ్ రాసే కనుక .css అని వాడాలి, JS అయితే .js అని వాడాలి. కానీ నేను HTML యూజ్ చేస్తున్నాను కాబట్టి HTML అని .html అని టైప్ చేసి సేవ్ చేసుకున్నాం. సో మనం స్ట్రక్చర్ రాద్దాం. దిస్ ద డాక్ టైప్ HTML. సో డాక్ టైప్ HTML అంటే ఆల్రెడీ నేను చెప్పాను, అంటే ఒక డాక్యుమెంట్ అనేది HTMLలో ఉంది కాబట్టి దాన్ని డాక్ టైప్ HTML అంటారు. సో నెక్స్ట్ చూడండి, మనం HTML ఓపెనింగ్ ట్యాగ్ రాద్దాం. ఓకే, HTML క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. సో HTML రెండు ట్యాగ్ ఉంటాయని చెప్పాను, ఒకటి హెడ్ ట్యాగ్ అండ్ బాడీ ట్యాగ్. మనం హెడ్ ట్యాగ్ రాద్దాం. ఓకే, హెడ్ ట్యాగ్లో ఏముంటుందని చెప్పా, టైటిల్ ఉందని చెప్పా. ఓకే, టైటిల్ వచ్చేసి మన ఛానల్ పేరు ద స్టార్ట్ బిల్డ్ అని చేద్దాం. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం ఏమవుతుంది అనేసి. సో రివ్యూ స్టార్ట్ బిల్డ్ ఎక్కడ వచ్చింది కనపడలేదు అవుట్పుట్. చూడండి, నేను ఏం చెప్పా, టైటిల్లో మాత్రం వస్తుందని చెప్పా. చూడండి, ఇక్కడ ద స్టార్ట్ బిల్డ్ అని వచ్చిందా, ఇది అంటే ఇది హెడ్ ట్యాగ్లో ఏదైతే రాస్తామో అది వెబ్ పేజ్లో రన్ కాదనమాట. ఇక్కడ ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్లో డిస్ప్లే అవుతుంది. కానీ చూడండి, నేను ఏదైతే రాస్తానో అది అక్కడ డిస్ప్లే అవ్వకుండా వస్తుంది. గమనించారా, నేను ఏదైతే రాస్తున్నానో అక్కడ టైటిల్లో మారుతూనే ఉంది. ఓకే, ప్రస్తుతానికి స్టార్ట్ బిల్డ్ పెట్టేసుకుంటాం. హెడ్ తర్వాత మనకి బాడీ ట్యాగ్ ఉందన్నమాట. ఓకే, బాడీ ట్యాగ్లో ఏం చెప్పాము, మనం P ట్యాగ్ రాసుకోవచ్చు, P ట్యాగ్లో మనం ఏదైనా రాసుకోవచ్చు. పారాగ్రాఫ్ ట్యాగ్ అనమాట, పారాగ్రాఫ్ ట్యాగ్లో ఏదైనా రాయొచ్చు అనమాట. చూడండి, మనం ఇక్కడ టైప్ చేసిన వెంటనే అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఎందుకు వస్తుంది ఇలా అంటే కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్లో కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకి ఇలా వెంటనే అవుట్పుట్ రావడం, అంటే మనకి అర్థమవుతుంది అనమాట మనం ఎక్కడ తప్పు చేస్తాం అనేసి, ఇలా వెంటనే రావడం వల్ల. చూడండి, పారాగ్రాఫ్ తర్వాత నేను H1 ట్యాగ్ తీసుకుంటున్నాను. H1 అంటే హెడ్డింగ్ అనమాట. హెడ్డింగ్ అంటే మనకి 6 టైప్స్ ఉన్నాయి, మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో చూద్దాము. హెడ్డింగ్ ట్యాగ్ అంటే ఏమి, దానికి డిఫరెన్స్ చూడండి. పారాగ్రాఫ్ ట్యాగ్ ఏమో ఒక టెక్స్ట్ లెక్క పోతా ఉంటుంది, హెడ్డింగ్ ట్యాగ్ ఏమో మన హెడ్డింగ్స్ అనమాట, మనకి బోల్డ్ కనబడాలి కదా, కాబట్టి దీన్ని థిక్నెస్ ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టారు, మనం వాడుకుంటున్నాం అంతే. సో దిస్ ద స్ట్రక్చర్ ఆఫ్ HTML అనమాట. ఈ స్ట్రక్చర్ తెలిసిందంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, నౌ మనకి స్ట్రక్చర్ ఆఫ్ HTML. ఓకే, నౌ ఫర్దర్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్.
ఓకే, చూడండి ఇది కూడా మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో అదంతా పాయింట్ వైజ్లో ఉంది, మీకు కావాలంటే చదువుకోండి. ఓకేనా? నవ్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్. చూడండి ఇవన్నీ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అనమాట. లిస్ట్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఉంది. ఇవన్నీ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అనమాట. ఇవన్నీ ఇన్ని ఉన్నాయి, ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి ఏం భయపడదండి. ఇవి చాలా అంటే చాలా ఈజీ. మీరు వాడుతుండే కొద్దీ అది అక్కడ సందర్భాన్ని బట్టి మీరు ఏ ట్యాగ్ యూజ్ చేయాలి, అసలు ఆ ట్యాగ్ యొక్క మీనింగ్ ఏంటని మీకు తెలిసిపోతుంది. అలా తెలియడం వల్ల మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు పర్టికులర్గా మళ్ళీ ఇలానే గుర్తుపెట్టుకోవాలి, ఇట్లే గుర్తుపెట్టుకోవాలని ఏం లేదు. అది మీకే అర్థమైతే ఆటోమేటిక్గా మీరే యూజ్ చేస్తారనమాట. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి అంతే, జస్ట్ మీరేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీకే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ గాయస్. సో ఫర్దర్ టాపిక్ ఈజ్ డిస్కస్డ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. So until like, share and subscribe.